అజయ్ బాబు, మీరేమైపోయారనని పాపం అత్తయ్య గారు ఆందోళన పడుతున్నారు. త్వరగా వెళ్ళండి. ఏమత్తయ్య? లచ్చి, ఏందమ్మా అలా తలుపుల దగ్గరికి వేసిన వెళ్ళు. విజయ్, ఏమిటి బాబు ఇది? అజయ్ని అరెస్ట్ చేశారటేమిటి? అవునత్తయ్య, అనుకోకుండా జరిగిపోయింది. అష్టైశ్వర్యాలు అనుభవించవలసిన నా బిడ్డ జైలు పాలయ్యాడా? అష్ట కష్టాలు పడుతున్నాడా? ఆందోళన పడకండి అత్తయ్య. లేదు విజయ్, నా బాబుని వెంటనే విడుదల చేయించు. అంతవరకు నాకు మనశ్శాంతి ఉండదు. అత్తయ్య, విడిపించడం వీలు పడదు. అదేమిటి బాబు అలా అంటున్నావు? నిజమే, ఫోర్జరీ చేసి పట్టుబడ్డ నేరస్తుల్ని శిక్ష పడకుండా తప్పించడం సాధ్యం కాదు. నువ్వేనా విజయ్ ఆ మాట అంటున్నది? కేసు పోలీసుల చేతుల్లో ఉంది. ఇప్పుడు నేను చేయగలిగిందేమీ లేదు. కృతజ్ఞుడు. స్నేహాన్ని మించిన బాంధవ్యం లేదని నిన్ను చేరదీసినందుకు ఇదా ప్రతిఫలం? నీడ ఇచ్చిన వాళ్ళకే కీడు తలపెడతావా? నా బిడ్డకింత ద్రోహం చేస్తావా? అప్పుడే అనుకున్నాను. నువ్వు సరళతో కులుగుతూ తిరుగుతున్నప్పుడే అనుమానించాను. నీకేదో దుర్బుద్ధి పుట్టిందని, నువ్వు వాళ్ళతో కలిసిపోతావని. మీరు అనుకున్నది నిజమే. నేను సరళను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. అంతవరకు వచ్చావా? భానోజీ గారు. ఏమిటి అజయ్ బాబు? వివాహానికి వెంటనే ముహూర్తం పెట్టించండి. ఏమలా సందేహిస్తున్నారు? సరళ మీతో చెప్పలేదు? చెప్పింది. కానీ ఇంత వ్యవధి లేకుండా ముహూర్తం అంటే? వ్యవధి లేకపోతే నిశ్చయితాంబూలాలు పుచ్చుకుందాం. నేను అనుకున్నది ఏదైనా సరే వెంటనే జరిగితేరా. చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాను. ఏర్పాట్లన్నీ మన అంతస్తుకు తగ్గట్టుగా ఉండాలి. మామగారు జాగ్రత్త. చూస్తారుగా అజయ్ బాబు, అంతా దివ్యంగా జరిపించేస్తాను. అంతా మీ దయ. రేపు నా జీవితాశయం నెరవేరే శుభదినం. అవునమ్మా, పెళ్లికి లగ్గం పెట్టించమని కూడా చెప్పిండ్రు. ఇంత ఘోర కదా. నే బ్రతికుండగానే నా బిడ్డ అక్కడ జైల్లో మగ్గుతూ ఉంటే వీడిక్కడ పల్లకి ఎక్కి ఊరేగుతాడా? ఈ మోసం ఇంకా జరగడానికి వీల్లేదు. వీడి పాపానికి తగిన శాస్తి నేనే చేస్తాను. పద. ఏదో పెద్ద పోలీస్ వ్యాన్ వచ్చింది సార్. రాదు మరి, మినిస్టర్స్ వాళ్ళు వస్తారు కదా, బందోబస్తు ఉండదు. మినిస్టర్స్ కూడా వస్తారా సార్? ఎందుకున్నారయ్యా? అజయ్ బాబు గారు వంశం అంటే ఏమనుకున్నావు? గవర్నర్ గారు వచ్చిన ఆశ్చర్యం లేదు. బందోబస్తు అంతా పకడ్బందీగా ఉందా? లోపల నుంచి బయటకు కానీ బయట నుంచి లోపలికి కానీ ఎవరిని కదలకూడదు. అమ్మయ్యా, వచ్చేసారా అజయ్ బాబు? ఇదిగో, నా ఫ్రెండ్ని వెంట పెట్టుకొచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది. వీరు మిస్టర్ శేఖర్, అమెరికాలో నా క్లాస్మేట్. వీరు శ్రీ భానోజీ గారు. చెప్పానుగా, నాకు కాబోయే మామగారు. చాలా సంతోషం. దయచేయండి. మిస్టర్ అజయ్, ఎండను బయటొచ్చారు, లోపలికి వెళ్ళి టాయిలెట్ అయ్యండి. అవును అజయ్ బాబు, అమ్మాయి కూడా మేడ మీద ఉంది. త్వరగా తయారై 5 నిమిషాలు రావాలి. మిస్టర్ శేఖర్, పర్వాలేదు, మీ పని మీరు చూసుకోండి. క్రింద ఏర్పాట్లన్నీ నేను చూస్తానుగా. స్నేహితులంటే అలా ఉండాలి. కూర్చోండి. ఇన్స్పెక్టర్ గారు, మీ కానిస్టేబుల్స్ ఇక్కడ తమాషా చూడటానికి వచ్చారా, బందోబస్తుకు వచ్చారా? వెళ్ళి బయట జనాన్ని లోపల రాకుండా చూడమనండి. మీకు ఆ సందేహం అవసరం లేదు భానోజీ గారు. ఇంటి బయట లోపల కూడా బందోబస్తు చేశాం. అవతల టైం అయిపోతుంది. విసికించక చెప్పండి అజయ్, ఏది వేసుకోండి? ఇదా ఇదా? ఈ రెండు కాదు, నీ పుట్టినరోజు పండగకి వేసుకున్నావే ఆ నెక్లెస్. ఓ అదా? ఇన్ని నగలుండగా సరిగ్గా అదే కావాలేంటి? ఏ, నీకు ఇష్టమైనట్టు అయ్యే వేసుకోవాలని మారం చేస్తావే నువ్వు? ఎంత చిలిపివారండి మీరు. అజయ్, ఆశ్చర్యంగా ఉంది. నాకు తెలియకుండా నాన్న ఇవన్నీ దాచారన్నమాట. నిజంగా నీకు తెలియదా సరళ? నిజంగా నాకేం తెలియదు అజయ్ బాబు, అంతా అయోమయంగా ఉంది. ఇదేమిటో నాన్నని అడుగుతాను. వద్దు సరళ,
బహుశా నీ పెళ్లి సమయంలో ఇవన్నీ కానుగ్గా ఇవ్వాలని ఆయన ఉద్దేశం అయి ఉంటుంది. ఆ ఆనందం ఆయనకే దక్కని. అజయ్ బాబు, ఏమిటి? ఎవరైనా తెరిచింది? ఎవరూ తెరవనక్కర్లేదు. కాలం ముంచుకొచ్చినప్పుడు రహస్యాలు వాటంతటా అవే బయటపడతాయి. అజయ్ బాబు, భానోజీ గారు, ఈ నగలు డబ్బు ఎక్కడివి? మీకు ఎలా సంపాదించారు? అదంతా మీకు అనవసరం. అవసరమే మిస్టర్ భానోజీ. మా ఎస్టేటు ఫ్యాక్టరీ కొల్లగొట్టి సంపాదించిన ఆస్తేగా ఇది. నీకొక ఎస్టేటు ఫ్యాక్టరీ, నీ నిజస్వరూపం నాకు తెలియదనుకుంటున్నావా? ఎంతకాలం ఇలా మోసం చేద్దాం అనుకుంటున్నావు మిస్టర్ విజయ్? నాన్న, ఏమిటి నాన్న? నువ్వుండమ్మా. చూడు విజయ్ కుమార్, నీ రహస్యం నా గుప్పెట్లో ఉంది. బాగా ఆలోచించు. బుద్ధి తెచ్చుకుని నువ్వు నా చెప్పు చేతుల్లో ఉన్నావా, నీకు ఏ ఆపద రానివ్వను. సరళనిచ్చి వివాహం చేస్తాను. నా ఆస్తితో పాటు అజయ్ బాబు జమీందారికి కూడా నిన్ను అధిపతిని చేస్తాను. నన్ను ద్రోహిగా బ్రతకమంటావా? నా జన్మలో అటువంటి నీచానికి పాల్పడదు. అయితే నీ సర్వనాశనాన్ని నువ్వే కోరుకుంటున్నావు అన్నమాట. లేదు, నువ్వు చేసిన మోసాన్ని బయటపెట్టి అజయ్ బాబు ఆస్తిని నిలబెడతాను. విజయ్, ఆగో. నోరు మూసుకుని పడుంటావా లేదా? ఏమంటావు? మాట్లాడవే. సరళా, మీరా అజయ్ బాబు? ఎంత అదృష్టం, సమయానికి వచ్చారు. వీడు మోసగాడని ఇప్పుడే తెలుసుకున్నాం. మోసగాడ? ఎవరు భానోజీ గారు? వీడే దగా చేసి మా అజయ్ బాబు ఇంట్లో ప్రవేశించాడు. అజయ్గా నటించి ఇన్నాళ్ళు మా కన్ను కప్పాడు. ఏమిటి రుజువు? ఇదిగో చదవండి, మీకే తెలుస్తుంది. ఎంత ఘోరం అజయ్ బాబు! ఈ దుర్మార్గుడు మీ ఆస్తి కాజేయాలని చూశాడు. మిమ్మల్ని జైల్లో పెట్టించాడు. చివరకు మా సరళను కూడా మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. తేనె పూసిన కత్తండి వీడు. కట్టిపెట్టు భానోజీ. నీ పాపం పండింది. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టి మా డబ్బు దోచుకున్నది నువ్వు. మా నాన్నగారి ఆఖరి గడియల్లో మోసం చేసి నగలన్నీ ఇక్కడికి చేర్చింది నువ్వు. మా ఫ్యాక్టరీ డబ్బంతా కాజేసింది నువ్వు. అబద్ధం. ఇదంతా నేను ఆర్జించి కూడబెట్టుకున్న డబ్బు. ఓహో, ఇదంతా మీ స్వార్జితం అన్నమాట. మీరెవరు నన్ను ఈ ప్రశ్న అడగడానికి? వారా పోలీస్ కమిషనర్. చెప్పండి, మీకు వచ్చే జీతంలోనే ఇంత డబ్బు కూడా పెట్టారన్నమాట. అయితే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నా. నాన్న, ఏమిటి నాన్న ఇదంతా? దేనికోసం చేశావు నాన్న ఇదంతా? అంతా నీ మేలు కోసమే చేశాను సరళ. నువ్వు సిరి సంపదలతో సుఖపడాలని చేశాను. నా సుఖం కోసమా? ఎంత పొరపడ్డావు నాన్న. మోసం చేసి నాకు ధనరాశులు ఇస్తే వాటితో సుఖపడగలనా నాన్న? అంతేకాదు సరళ, నీ భవిష్యత్తు కోసం ఎన్నో కట్టుదిట్టాలు చేశాడు మీ నాన్న. ఇదిగో వీలునామా చూడు. మీ నాన్న బనాయించింది. దీని ప్రకారం అజయ్ బాబు నిన్ను పెళ్లాడితే ఆస్తి అంతా నీది, లేకపోయినా ఆస్తిలో సగభాగం నీకే దక్కుతుంది. నాన్న, ఎంత ఘోరం తలపెట్టావు నాన్న. ఎవరి ఉప్పు తిని ఇన్నాళ్ళు బ్రతికామో వాళ్ళని మోసం చేశావు. నీలాంటి వాడి కడుపున పుట్టడం నా దురదృష్టం. ఎవరి కోసం నా జీవితం అంతా ధారపోశా. ఆ నా బిడ్డే నాకు ఎదురు తిరిగినప్పుడు ఇక ఏమిటి మిగిలింది? ఇన్స్పెక్టర్, నా నేరాలన్నీ నేను ఒప్పుకుంటున్నాను. నన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మా నాన్న చేసిన ద్రోహానికి నేను సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించండి. అదేమిటి సరళ, ఊరుకు. క్షమించడానికి ఇందులో నీ తప్పే ఉంది. మీరిద్దరూ లవకుశుల్లాగా బాగా కుదిరారు. నా సర్వీసులో ఇలాంటి విచిత్రమైన సంఘటన ఎన్నడూ చూడలేదు. మిస్టర్ అజయ్, మీ డబ్బు మీరే దొంగతనం చేసి జైల్లో కూర్చున్నారు. మొదటిసారి గనక క్షమిస్తున్నాం. మళ్ళీ మీరు ఇలాంటి నాటకం ఆడారంటే నిజంగా మీ ఇద్దరిని ప్రాసిక్యూట్ చేయాల్సి ఉంటుంది. వస్తాను. విజయ్, నీలాంటి మిత్రుడు దొరకడం నిజంగా నా అదృష్టం. కంగ్రాచులేషన్. అత్తయ్య, నా కర్తవ్యాన్ని పాటించడంలో ఏమైనా పొరపాట్లు చేస్తే క్షమించండి. లేదు విజయ్, నువ్వే పొరపాటు చెయ్యలేదు. నీ ఆంతర్యం తెలియక నేనే నిన్ను అనుమానించాను, అవమానించాను. కాదత్తయ్య,
నా రహస్యం కడుపులో పెట్టుకుని కాపాడారు. సొంత బిడ్డలాగా చూసుకున్నారు. నేను వచ్చిన పని పూర్తయింది. ఇక నాకు సెలవిప్పించండి. వెళ్ళిపోతావా నాయన? విచారించకండి అత్తయ్య. అప్పుడప్పుడు వచ్చి మీ దర్శనం చేసుకుని మీ ఆశీర్వాదం పొందుతూనే ఉంటాను. విజయ్, ఎక్కడికి వెళ్తానంటున్నావు? మన గడువు పూర్తయిందిగా అజయ్ బాబు. వెళ్ళొస్తా. మీనా, రామ్మ. మీనా, అన్నయ్య, మీరా, మీనా. చూశావా అజయ్ బాబు, ఒక్క ఏడాదిలో నా చెల్లెలికి మీరెంత ఆప్తులయ్యారు. మా పేద కుటుంబాల్లో ఉండే మమతలు అనుబంధాలు అలాంటివి. మాకున్న ఐశ్వర్యం అదే. అవును విజయ్, ఇంత సంపద ఉండి నేనెప్పుడూ అనుభవించి ఎరుగని ఆత్మీయత, అనురాగం ఈ ఒక్క ఏడాదిలో పొందగలిగాను. అది కూడా నాకు దక్కనివా? విజయ్, నడి సముద్రంలో నావలా ఉన్న ఇంటి వ్యవహారాలన్నీ ఒక కట్టుకు చేర్చావు. మాలో ఒకడివై మసిలావు. ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావా నాయన? ఎక్కడికి వెళ్తారత్తయ్య? ఏం విజయ్, నువ్వు చేసిన సహాయం మర్చిపోతా అనుకున్నావా? అంత కృతజ్ఞుడు అనుకున్నావా? నా ఆస్తిని నిలబెట్టింది నువ్వు. ఆ ఆస్తిని అనుభవించే అర్హత నాతో పాటు నీకు ఉంది. ఇందులో సగభాగం నీకు సంతోషంగా ఇస్తున్నాను. అజయ్ బాబు, ఏ తప్ప? ఏమత్తయ్య? అంతకంటేనా అజయ్? విజయ్ మన కుటుంబానికి చేసిన మేలుకు ఎంత ఇచ్చినా ఇంకా రుణపడే ఉంటాం. ఈ రోజు నుంచి నాకు మేనల్లుడు ఒక్కడు కాడు, ఇద్దరు. అత్తయ్య. అవును నాయన, నేను కళ్ళు లేని కబోతునని దయదలచి భగవంతుడు మీ ఇద్దరినీ నాకు 2 కళ్ళుగా ప్రసాదించాడు. రా వదినా, రా. నువ్వు వచ్చావా అమ్మా? కూర్చో. ఈరోజు ఎంత మంచి రోజు. మిమ్మల్ని అందరినీ చూసి ఆనందించడానికి భగవంతుడు నాకు కన్నులు ప్రసాదించలేదు. మీ వివాహాలకు ముహూర్తం వెంటనే పెట్టిస్తాను. బావెవరో నాకే అంతు చిక్కడం లేదు కదా. పొరపాటున పెళ్లి కూతుళ్ళు కూడా కంగారు పడి. రండమ్మా రండి, చూస్తారే. ఇందమ్మా వెయ్యండరా, ముఖం దాటిపోతోంది. మీనా, మీ అన్నయ్య ఎవరు? ఏమో వదినా, నాకు తెలియడం లేదు. పిచ్చి పిల్లల్లారా, ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారే, ఆ మాత్రం పోల్చుకోలేరు? ఉండండి. అజయ్, విజయ్. అబ్బాయి పెళ్ళి పద. సంతోషం అన్నయ్య. పెద్ద ముత్తైదు కన్నా తీసుకో. ఎవరు? నేను బావా, పరంధామేని. ఏమిటి మా బుర్ర మీసాల పరంధామే బావగారే? ఏదో స్వామి చెప్పినట్టు ఏమిటి అవతారం? నిమ్మకాయ నిలబెట్టిన నిక్షేపం లాంటి మీసాలు. శ్రీమతే రామానుజాయన మహా తీసేశాను. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు మీరంతా ఒకటే. నా కోడలు తీసేశారుగా. పౌరుషం పోయిన తర్వాత ఇంకా మీసాల్లో పసే ఉంటుందయ్యా. బావా, అంతా శ్రీరామచంద్రుల వారి దయ. అన్న బావా, నువ్వు లేకపోతే పెళ్లిలో నిండే లేదు.